వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం. పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ చర్చ. తెలంగాణలో విజయవంతంగా కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకున్న పోలీసులు వారియర్స్. రైతు ఉద్యమానికే దేశవ్యాప్తంగా నిరసన. అన్నదాతలకు మద్దతుగా రోడ్ల దిగ్బంధం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రతిపక్షాల ఆందోళన. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠిన చర్యలు. సైదుల్ గౌడ్ను పరామర్శించిన మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్. తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో మొదటి కోవిడ్ వ్యాక్సిన్ టీకా నిర్మల్ అదనపు ఎస్పీ ఎం రామ్రెడ్డి, ఎస్పీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లాలో పోలీసులు, అధికారులు, సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రిలో కరోనా వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఆసుపత్రిలో ముందుగా బైంసా డీఎస్పీ నర్సింగ్రావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ సమక్షంలో సిఐలు, ఎస్ఐలతో పాటు ఇతర పోలీస్ సిబ్బంది కరోనా వ్యాక్సిన్ టీకాలను వేయించుకున్నారు. టీకా తీసుకున్న 42 రోజుల తర్వాతే యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయని డాక్టర్ ఈ సందర్భంగా వివరించారు. మొదటి డోస్ తీసుకున్న కేంద్రంలోనే రెండో డోస్ తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. 104కు ఫోన్ చేసి వ్యాక్సిన్ పై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఏరియా ఆసుపత్రి డాక్టర్ సూచించారు.
ఇక కరీంనగర్ జిల్లా జమ్మిగుంట, వీనవంక, ఇల్లందకుంట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో రెండవ విడత పోలీసులకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన వైద్యాధికారులు పట్టణ సీఐ కె సృజన్ రెడ్డికి మొదటి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి అడ్డుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన పోలీసులకు ప్రభుత్వం రెండవ విడత వ్యాక్సినేషన్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ రాములు, ఎస్ఐ ప్రవీణ్ రాజ్, పోలీస్ సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. షాద్నగర్ పట్టణంలో బైపాస్ జాతీయ రహదారిపై కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం శ్రేణుల నిరసన ప్రదర్శనలో పాల్గొని సంఘీభావం ప్రకటించాయి. టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీరపల్లి శంకర్ శ్రేణుల పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో కార్యకర్తలు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిపిఐ శ్రీధర్ కుమార్ తదితర పోలీసులు భారీగా మోహరించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలు రాకపోకలను క్రమబద్ధీకరించారు. అదేవిధంగా కార్మిక సంక్షేమం సంఘం రాష్ట్ర నాయకులు పినపాక ప్రభాకర్, టీపీసీసీ సభ్యులు మహమ్మద్ అలీఖాన్, బాబర్ తదితరులు అదుపులోకి తీసుకుని షాద్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నా 2 గంటల పాటు చేపట్టడంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ఐక్యత
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పాత బస్టాండ్ సెంటర్లో వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని కోరుతూ రోడ్లు నిర్బంధించారు. ఈ సందర్భంగా వామపక్ష రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ రైతాంగానికి వ్యతిరేకంగా 3 కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేసి విద్యుత్ బిల్లులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చాలా మంచిది, చాలా న్యాయమైనవి. రైతులకు 70 నరేంద్ర మోడీ చెప్తా ఉన్నారు. అది ఏ పద్ధతిలో మంచిదో అది చెప్తే బాగుందని చెప్పేసి మేము వాళ్ళకి డిమాండ్ చేస్తాము. అది ఏమి చెప్పకుండా ఢిల్లీలో చేసేటువంటి పోరాటానికి అసలు రోడ్లు రైతులు కాచేసి అన్నం పెట్టే రైతులకు రోడ్ల కొంత రేకులు కొట్టి రైతులకు రాజకీయంగా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన. అంటే వేరే దేశాలకు మన దేశాలకు పోటీ పడితే ఆ దర్యాప్తులో నువ్వు గోడలు కట్టకుండా చేత ఏర్పాటు చేయకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని నువ్వు గోడలు కట్టి ఢిల్లీ లోపలికి రానియకుండా చేస్తున్నట్టు ఇంత నిత్యమైనటువంటి ఇంకోటి కాదని చెప్తా ఉన్నాం. అదే కాదు, జనవరి 26న చేస్తున్నటువంటి సామరస్యంగా పోరాటం చేయడం చెప్పేసి ప్రభుత్వం అవకాశం ఇచ్చి చివరకు 25 టెండర్లు బీజేపీ గుండెలో తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి ఎర్రకొండ పైన జెండా ఎగిరేసి ఈ రైతులంతా దుర్మార్గంగా ఈ రకంగా చేస్తామని చెప్పేసి మీడియా వాళ్ళకు పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. ఇది ఖండిస్తున్నాము. అది కాదు, న్యాయమైనటువంటి పోరాటాలు 1000 టెండర్లు పోతుంటే దాన్ని మీడియా చేయకుండా అది కాకుండా ఏదో ఒక జెండా ఎగిరేసి బీజేపీ వాళ్ళు చేసి దుర్మార్గంగా రైతులకు మీరు నెట్టేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా నిత్యావసర ధరలు పెట్టి చాలా సామాన్యుడికి ఇప్పటికైనా ఆలోచించి చెప్పేసి ధర్నాను ఉద్దేశించి ఈరోజు కూడా చేయవలసిన అవసరం ఉండే కాబట్టి గంటల తరబడి కాబట్టి అందరూ కూడా ఇబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరిన తహసీల్దార్ విజయ్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబల్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన రైతు వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపంగా మారాయని మండిపడ్డారు. గత 72 రోజుల నుండి దేశ రాజధానిలో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పి రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలుపుతూ మరి మీ ద్వారా ప్రభుత్వానికి రద్దు చేయాలని చెప్పి మేము మెమోరాండం ఇస్తాం. దయచేసి మీరు ప్రభుత్వానికి విన్నవించాలని మనం చేస్తాము. ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతదేశ వ్యాప్తంగా నిరసనలు ధర్నాల కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండలంలో కూడా రైతు సంఘాల ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు ఏవైతున్నాయో వాటిని వెంటనే ఈ పార్లమెంటు సమావేశంలో రద్దు చేయాలని చెప్పి నిరసన ద్వారా తెలియజేస్తూ మరి ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారి ద్వారా వినతి పత్రం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి మేము తెలియడం జరిగింది. మరి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు సంఘాలు రైతు చట్టాలు ఏవైతున్నాయో ఆ 3 చట్టాలను రైతులను ఇబ్బంది చేసి వాళ్లను నట్టేట ముంచే వ్యవహారంగా ఉంది కాబట్టి వెంటనే రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ సరిహద్దులో ఇప్పటి వరకు దాదాపుగా 75 రోజులుగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి అలా ఆడ ఇన్పరాడ్లు రైతులు అక్కడ ఉద్యమాలు చేయకుండా వారికి నీరు అందకుండా
అదేవిధంగా ఇవాళ ప్రచార మాధ్యమాలు కూడా ఇంటర్నెట్ అయితే ఏదైతే ఉందో దాన్ని నిలిపేయడము, అదే ఇనుప రాడ్లు రహదారులకు కూడా గోడలు నిర్మించి రైతులకు చాలా ఉద్యమాలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మరి ఇలా రైతులకు ఈ 3 చట్టాలు ఎట్లా న్యాయం చేస్తాయో కేంద్ర ప్రభుత్వం అనేది మొత్తం భారతదేశ ప్రజలకు చెప్పాలి. ఇలా రైతులు పంట రాగానే వారు ఏం చేస్తారు, వరి కొనుగోలు కేంద్రాలకు తీసుకుపోయి అక్కడ వెంటనే పెడితే ప్రభుత్వం కొనుగోలు చేస్తే వారికి లాభం చేకూరుస్తుంది. మరి ఇలా అందరూ ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా ఐకేపీ సెంటర్లే కానీ సహకార సెంటర్లే కానీ వీడికి 2 నెలల నుంచి రైతులు ధర్నా చేసుకుంటూ ఉంటే కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. మాకు మంచిగా జరగాలి, కొనకేలు కేంద్రాలు కూడా మాకు ఏ ఊరు ఆ ఊరుకుంటేనే మేము రైతులము బాగుపడతాము. ఈ నష్టం అయిపోతాం. లేకుంటే ఈ దళాలను పెడితే ఇదివరకే రైస్ మిల్లకు పోతే 200కు 300 క్వింటలు అమ్మినాడు కూడా గట్లే నీ తీటుంటే లేకుంటే లేదన్నారు. ఇవాళ దళాలను పెట్టి మాత్రం మమ్మల్ని రైతులను మోసపెట్టద్దు. మీ ప్రభుత్వానికి దయచేసి చెప్తున్నాను, ఒకటి బీజేపీ కానీ ఈ మన టీఆర్ఎస్ కానీ ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తానని రుణమాఫీ నేను చెప్పమని మేము అనలేదు. రైతులం అయ్యో మాఫీ చెయ్యి మాకు గోస ఉన్నదని మీకు చెప్పకుండా మా గోస చూసి మీరు రైతులకు రుణమాఫీ చేస్తా అని అన్నారు. ఇది వరకు చెయ్యలేదు. ఒక్కటేసారి చెయ్యాలని కూడా దయచేసి మిమ్మల్ని అనుకుంటున్నాము. మాకు తప్పకుండా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చేస్తేనే బతుకుతాం. మాకు కాలువలు అన్నవు, చెరువులు అన్నవు. ఇప్పుడు కాలువలు చెరువులు అన్నీ వచ్చినాక కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతే మేము బాగా నష్టపడిపోతాం. కాబట్టి రైతులము దయచేసి మాకు బాగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్పొరేట్ అనుకూల వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కేంద్రంలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా రైతాంగానికి నట్టేట ముంచేందుకు ఈ చట్టాలను రూపొందించిందని వామపక్ష నేతలు మండిపడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉగ్రవాదులని, తీవ్రవాదులని, ఖలిస్తానని, పాకిస్తానని, ఆఫ్ఘనిస్తానని ఇట్లా రకరకాల పేర్లు పెట్టి రైతుల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టే పద్ధతిలో రైతులు ఈ రోజు మన దేశానికి అన్నం పెడతా ఉన్నారు. ఈ రోజు మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము ఇదే రైతు బిడ్డలైనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉపరాష్ట్రపతులు కానీ మన రైతు నాగలి పట్టి పొలం పట్టి పొలం తొలితేనే పంట పడుతుంది. ఆ పంట పంట విత్తనాలని భూమిని వాళ్ళు ఈరోజు రాజ్యం చేస్తూ ఉన్నారు. ఆ రాజ్యం చేస్తున్నటువంటి ఈ పాలకులు ఈరోజు అన్నం పెట్టిన రైతులు సున్నం పెట్టి వెన్నముక విద్య పద్ధతుల్లో 3 వ్యవసాయ చట్టాల పేరుగా నల్ల చట్టాలను తీసుకొని వచ్చి బలవంతంగా రైతులను కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమము ఎప్పుడో నరేంద్ర మోడీ గారు నల్ల చట్టాన్ని కరోనా కాలంలో కరోనా టైంలోనే ఎక్కడ ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురై ఇళ్లలో ఉంటే నరేంద్ర మోడీ గారు మాత్రము, ఈ ప్రభుత్వం మాత్రము, అమిత్ షా మాత్రం అందరూ కలిసి ఆ యొక్క పెద్ద పెట్టుబడిదారులైనటువంటి అదానీలకు, అంబానీలకు వీళ్ళ యొక్క 80,000 కోట్ల రూపాయల అప్పులను మాఫీ చేసినటువంటి చరిత్ర ఉన్నది. రైతులేమో ఒక పక్క బాధలు పడతా ఉంటే రైతులకు రుణాలు పుట్టగా, రుణాలకు వడ్డీలు కట్టలేక, పంటలు దిగుబడి రాక, అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి ఈ అన్ని సమస్యలతో సతమతమవుతున్న రైతులు అప్పుల పాలై అప్పుల ఊపిలో కూలిపోయిపోతా ఉంటే పెట్టుబడిదారుల యొక్క అప్పులు. ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో జనవరి 29న స్టూడియో 18 న్యూస్ జోన్లో హెడ్ సీనియర్ జర్నలిస్ట్ ఏలక సైదుల్పై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఏలక సైదుల్ గౌడ్ ఇంటికి వచ్చి పరామర్శించారు. దాడి ఏ విధంగా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏలక సైదుల్ గౌడ్పై దాడి చేసిన దుండగులను వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దౌర్జన్యం రాజకీయం ఎక్కడ జరగదు. నేను కూడా ఎంపీ 16,000తో అడిగిన 2 టికెట్లు ఇవ్వలేనా, 2 టికెట్లు ఇవ్వకపోయినా కూడా
16,000తో ఎంపీ ఓడిపోవడం ఇది కాదు. 2 టికెట్లు మన కాంగ్రెస్ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా దౌర్జన్యంతో ఎప్పుడూ కూడా పబ్లిక్ దగ్గర తీసుకోలేము. ఆ ముగ్గురు మీద కూర్చొని మ్యాన్ హ్యాండిల్ చేస్తారు. బాగా నన్ను నమ్ముతారని చెప్పేసి అరుస్తుండగా ఇక్కడ టౌన్ హాల్ మీద కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు దూకొచ్చారు. తర్వాత ఇటు నుంచి ఒక 2 వీలర్ ఒకటి రైటింగ్ వచ్చింది పారిపోయారు సార్. బాగా ఈ 540 మీద బాగా రాస్తుంటాడు. లేదు నాకు కావాల్సింది అన్నట్టు ఇవ్వకపోతే చాపచెరు రూట్ చేసి ఆ సందర్భంలో ఎస్పీ గారిని కలవడం జరిగింది. అతను డిఎస్పీ గారిని కలవడం జరిగింది. కింది స్థాయి నాయకుడిని అందరినీ కూడా కలవడం జరిగింది. అయినా సరే న్యాయం జరగకపోతే నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఏంటంటే నాకు స్టూడెంట్స్ అని మీకు ఏదైతే చెప్పిందో ఆ విషయం నాకు చెప్పిండు. నేను అది వాయిస్ రికార్డ్ చేశాను. ఎమ్మెల్యే సెక్రటరీ అని చెప్పంటే వాయిస్ రికార్డ్ చేసి నాకు గ్రూప్ ఉండే సోషల్ మీడియా గ్రూప్ బ్రేకింగ్ న్యూస్ అని దాంట్లో వేస్తే దాన్ని స్పీడ్ ఆఫ్ తెలంగాణ అనే వాడు అమెరికాలో ఉంటాడు. ఊరి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున జూబ్లీహిల్స్ కార్పొరేట్గా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలానికి చెందిన వెల్దండ వెంకటేష్ ని యువ ఫౌండేషన్ తరపున సన్మానించారు. ఆయనని చూసి గ్రామంలో ఉన్న యువకులు, గ్రామ పెద్దలు మన ఊరి వాడని ఎంతో గౌరవంగా అనుభూతి చెందుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. అందరూ మంచిగా ఒక కుటుంబంతో అనేది ఉండడం వల్ల ఈరోజు ఆ స్థాయిలో మనం రాణించడం జరిగింది. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా చాలా సేవ కార్యక్రమం అంటే మేము కూడా అక్కడ కూడా సేవ ఇదే టైంలో లాస్ట్ టైంలో ఇంచుమించు ఒక 5-6 కుటుంబాలకు సర్వే చేయడం జరిగింది. ఇతర సరుకులు కానీ, హాస్పిటల్ సమస్యలు కానీ, రోడ్ యాక్సిడెంట్ కానీ, ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ చనిపోతే కానీ. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు ఊరి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కార్పొరేట్గా గెలిచిన వెల్దండ వెంకటేష్ గారితో మాట్లాడుతున్నాం. B3 ఛానల్కు జూబ్లీహిల్స్ కార్పొరేటర్గా నేను గెలవడం జరిగింది. జూబ్లీహిల్స్ 95 వస్తుంది కర్తాబాద్ కాన్స్టిట్యున్సీ. అదేవిధంగా మా మిత్రులు, సోదరులు, తమ్ముళ్ళు పార్టీలకు అతీతంగా అందరూ కూడా, ఎందుకంటే నేను పుట్టుకున్న ఊరు కాబట్టి తనకు ఈ మేరకు పిలిపించి చిన్న సన్మాన కార్యక్రమం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. ఎందుకంటే పాత మెమరీస్ అన్నీ ఒకసారిగా గుర్తొచ్చేసి చాలా ఆనందంగా ఉంది. ఊరు కూడా హైదరాబాద్ వెళ్ళి బతకనికి వెళ్ళి కూడా ఒక ఊరికి ఒక పేరు ఇచ్చిన ఘనత దక్కిందని భావిస్తున్నాను. అందరూ మంచిగా ఒక కుటుంబంతో అనేది ఉండడం వల్ల ఈరోజు ఆ స్థాయిలో మనం రాణించడం జరిగింది. ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా చాలా
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తొలగడంతో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 214 పంచాయతీలకు ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుండి నామినేషన్ల పర్వం మొదలైంది. 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. గూడూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు, వెంకటగిరి, బాలాయిపల్లి, సైదాపురం, దక్కిలి మండలంలోని 214 పంచాయతీలకు 214 సర్పంచులు మరియు 1924 వార్డు సభ్యులు ఎన్నికలు జరగాల్సి ఉంది. నామినేషన్ల స్వీకరణకు డివిజన్ పరిధిలో 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9 మండలాలలో పల్లెల్లో నివసించే ప్రజలు 1924 పోలింగ్ స్టేషన్లో 2,84,826 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీంతో రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులను నిలబెట్టేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. గూడూరు డివిజన్లో 3వ ఫేజ్లో మనకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ 6వ తేదీ నుంచి మొదలవబోతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకుని ఉన్నాము. సో ఇందులో భాగంగా డివిజనల్ లెవెల్లో నోడల్ ఆఫీసర్ నియామకం కూడా చేపట్టడం జరిగింది. అట్లాగే స్టేజ్ 1 ఆఫీసర్స్ని 74 మంది నియమించడం జరిగింది. అట్లాగే స్టేజ్ 2 ఆఫీసర్ని 234 మంది నియమించడం జరిగింది. వాళ్ళు ఇరువురికి కూడా నిన్నను ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మరి పీఓ, ఏపీఓ, ఓపీఓస్ తాలూకా డేటా కూడా జిల్లా యంత్రాంగానికి పంపించడం జరిగింది. అట్లాగే ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ తర్వాత విఎస్టీ టీమ్స్ను కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. అట్లాగే మనకి మొత్తం 1920 పోలింగ్ బూత్లు ఉన్నాయి. దానికి సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా పర్సనల్గా ఎస్హెచ్ఓ, తహసీల్దార్, ఎంపీడీఓ ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా మినిమం ఫెసిలిటీస్ అరేంజ్మెంట్ చేయడం కోసం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాము. అట్లాగే ఓటర్ జాబితా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా పెట్టించడానికి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నాము. అట్లాగే ఈ చెక్ పోస్టులు కూడా 9 ప్లేసుల్లో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అక్రమ మద్యము, డబ్బు ఇలాంటివి ఇతరత్రవి ఇల్లీగల్గా పంపిణీ చేస్తుంటే దాన్ని అరికట్టడం కోసం. అట్లాగే మరి మిగతా బ్యాలెట్ బాక్సులు పరిస్థితి, అట్లాగే బ్యాలెట్ పేపర్సు, పోలింగ్ మెటీరియల్ ఇవన్నీ ఎప్పటికప్పుడు మేము ఎంత రిక్వైర్మెంట్ కావాలి ఏంటనేది కూడా మేము సేకరించి జిల్లా యంత్రాంగాన్ని చూసుకుంటారు. అది ప్రత్యేకించి పీఓ డైరీ అనేది చాలా ఇంపార్టెంట్. దానిపైన కూడా నమస్కారం అండి. మనకి గూడూరు డివిజన్లో 3వ ఫేజ్లో మనకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ 6వ తేదీ నుంచి మొదలవబోతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మేము
చేసుకుని ఉన్నాము. సో ఇందులో భాగంగా డివిజనల్ లెవెల్లో నోడల్ అనంతపురం జిల్లాలో మున్సిపల్ కార్మికుల భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులతో కలిసి ప్రధాన రహదారులు బిఘటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 నెలల నుండి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని, బ్రతకడానికి కష్టమైన పరిస్థితిలో జీవనం గడుపుతున్నామని తెలిపారు. నిరుద్యోగులకు 4 నెలల నుంచి జీతాలు రాకపోతే ఎలా బ్రతకాలని మున్సిపల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 నెలల నుండి జీతాలు అడుగుతుంటే తమ ఆధార్ కార్డు, తమ పేర్లు కమిషనరేట్లో లేవని, అందువల్ల మీకు జీతాలు ఇవ్వడం లేదని సాకులు చెప్పి తమ కడుపులు కొడుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి గత 4 నెలలుగా జీతాలు అందలేదు. ఇవ్వమంటే అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అధికారులకి నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా ఈ రోజు మేము భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా అధికారులు చల్లం వచ్చి జీతాలు వేయాలని ఈ రోజు మీ దగ్గరకు వచ్చి మీకు సహాయం చేయమని కోరుతున్నాం. మీకు తోచిన విధానం ఇవాళ మున్సిపల్ కార్మికులకు గత 4 నెలలుగా బకాయి ఉన్న వేతనాలు వెంటనే ఇవాళ కళ్యాణదుర్గం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు గత 4 నెలలుగా బకాయి ఉన్న వేతనాలు వెంటనే మున్సిపల్ ఉద్యోగ కార్మికుల ఐక్యత. మున్సిపల్ కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. మున్సిపల్ కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. పోరాడతాం మా జీతాలు అందేంత వరకు, పోరాడతాం మా జీతాలు ఇచ్చేంత వరకు, పోరాడతాం హెల్త్ అలవెన్స్ ఇచ్చేంత వరకు. ఈ బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి. కాసేపట్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం, పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్ చర్చ. తెలంగాణలో విజయవంతంగా కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకున్న పోలీసులు, వారియర్స్. రైతు ఉద్యమానికి దేశవ్యాప్తంగా నిరసన, అన్నదాతలకు మద్దతుగా రోడ్ల దిగ్బంధం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ప్రతిపక్షాల ఆందోళన, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై దాడులు చేస్తే కఠిన చర్యలు, సైదుల్ గౌడ్ను పరామర్శించిన మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం.